హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన మేక తలకాయ కూర వేడివేడి బగారన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. అబ్బబ్బా, మీతో చెప్తుంటేనే నోరు ఊరిపోతుండే. ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని గరం మసాలా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అదంతా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అదంతా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. అంతా కలిసేదాకా కలుపుకున్న తర్వాత మనం తెచ్చుకున్న మేక తలకాయ మాంసాన్ని వేసుకొని కలబెట్టుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మేక తలకాయ అనగానే అమ్మో ఎలా ఉండాలి, ఏమో పెద్ద ప్రాసెస్ కావచ్చు అని అనుకుంటారు, కానీ అలా కాదు, చాలా సింపుల్గా అవుతుంది. ఇది నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ నూనెలో గోలాలి. గోలిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ నూనెలో ఉడికించాలి. ఇప్పుడు ఈ మూత మీద కొన్ని వాటర్ పోసుకొని ఎసరు పెట్టుకుందాము. ఈ ఎసరు అనేది దేనికంటే మనం కర్రీలో వాటర్ వేయకుండా నూనెలో 10 మినిట్స్ ఉడికించుకుంటున్నాము కాబట్టి అడుగంటే అవకాశం ఉంటుంది కదా. ఈ ఎసరు వల్ల అడుగంటదు, అందుకోసమే ఈ ఎసరు వేసుకోవాలి. అలాగే దానివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఎసరంతా వినికిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి అంతా. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవడమే. ఇప్పుడు ఈ కర్రీని అంతా 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ విజిల్స్ అనేది కూరని బట్టి ఉంటాయండి. లేత కూర అయితే 5-6, ముదిరిన కూర అయితే 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మనది లేత కూర కాబట్టి నేను 5-6 ఉంచుకున్నాను. ఓకేనండి, ఇప్పుడు మన తలకాయ కూర అంతా ఉడికినట్టే. ఇప్పుడు అందులో లాస్ట్లో 1 స్పూన్ ధనియా పౌడరు, గుప్పెడు పుదీనా వేసి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత తినాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో కలుద్దాం.